ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనములు. ప్రైజ్ ది లార్డ్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? అందరూ బాగుండాలని దేవుని కొరకు ప్రార్థిస్తున్నాను. మనమందరం బాగుండాలి. ప్రతి దినం కూడా దేవుడు మనల్ని నూతనపరుస్తూ ఉచితమైన కృపలో మనల్ని కాపాడుతున్నాడు కాబట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుని ఆయన నామాన్ని మహింపరుచుకుని ఆయన చేసిన నా ప్రాణమా యెహోవాను సన్నతించము, ఆయన చేసిన దేనిని కూడా మనం మరవకూడదు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చిన్న వాక్యం చదువుకుని ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం. హల్లెలూయా. ఆది కాండము 28వ అధ్యాయము 15వ వచనం. మన పితరుడైన అబ్రహాంతో దేవుడు చెప్తూ ఉన్న మాట ముఖాముఖిగా, ఇదిగో నేను నీకు తోడై ఉన్నాను, నీవు వెళ్ళి ప్రతి స్థలము యందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడబాయను చెప్పగా. దేవుని నామానికే మహిమ కలుగును గాక. దేవుడు ప్రతి దినము కూడా మనల్ని నూతనపరుస్తున్నాడు. దేవుడే మనకి తోడై ఉన్నాడు. దేవుడే మనం రక్షిస్తున్నాడు. ఈరోజు నువ్వు ఏ స్థలాలకు వెళ్ళినా, నువ్వు విదేశాలకు వెళ్ళి పని చేసుకున్నా, నువ్వు విదేశాలకు వెళ్ళి ఏది చేసుకున్నా, ఎక్కడికి వెళ్ళి పని చేసుకున్నా దేవుడు నీకు తోడై ఉన్నాడు. నువ్వు విశ్వాసాన్ని విడిచిపెట్టద్దు. నువ్వు విశ్వాసంతో దేవుడిని ఆరాధించు. విశ్వాసంతో నువ్వు దేవుని నమ్ముకో. వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి, ఈరోజు ఎన్నో వ్యర్థమైన వాటిలు కనపడుతున్నాయి. ఇదిగో నేను నీకు తోడై ఉన్నాను, నువ్వు వెళ్ళే ప్రతి స్థలములో నిన్ను కాపాడుతాను అంటున్నాడు. నీ దేశానికి మరలా రప్పించేదను అంటున్నాడు. ఆయన పరలోకానికి మనకిచ్చి ఉన్నాడు. పితరులకి మనకు అంత అవకాశం లేదు. ఇప్పుడు తండ్రి అయిన కుమారుడు పరిశుద్ధాత్మ త్రియేక నామంలో ఒకే దేవుడు 3 రకాలుగా మారి మనల్ని రక్షిస్తూ ఉన్నాడు. తండ్రి ప్రేమ, కుమారి త్యాగము, పరిశుద్ధాత్మ సహవాసము, ఈ 3 కూడా మనల్ని కాసి కాపాడుతున్నాయి. కానీ మనం గ్రహించుకోవట్లేదు. ఎంచో ఈ మతాలు, కులాలు, రాజకీయం ఇవే మనకి ఎక్కువగా ఒకరి మీద ఒకరు దూసుకుంటాం. పాస్టర్లని చెప్పుకొని ముసుగులు వేసుకుని నాటకాలు ఆడతాం. ఈ సంఘం గొప్ప అంటే ఆ సంఘం గొప్ప, ఆ సేవకుడు వచ్చాడు వాక్యం చెప్తాడంటే ఉన్న సేవకులు చెప్పరా అని ఒక గర్వము, అహంకారము ఈరోజు సంఘాలు ఎక్కువగా పెరిగిపోతున్నాయి. అందుకే నాశనానికి మనం సిద్ధం పడుతున్నామేమో అనిపిస్తుంది. మనం ఎప్పుడు కూడా నాశనానికి సిద్ధపడకుండా సిద్ధపాటి ఎలాగ అంటే మన పరలోక రాజ్యం చేరడానికి ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ఇదిగో నీకు నేను తోడై ఉన్నాను, నువ్వు వెళ్ళే ప్రతి స్థలంలో, నువ్వు ఎక్కడ పని చేసుకున్నా, నువ్వు ఎక్కడ ఉన్నా నిన్ను దీవిస్తాను, నా వాగ్దానమును నెరవేర్చే వరకు కూడా నిన్ను విడబాయను అంటున్నాడు. భయపడుకుడి, నేనున్నాను, పరిశుద్ధాత్మలో మీ మధ్యనున్నాను అంటున్నాడు. హల్లెలూయా. ప్రతి దినము కూడా దేవుడిని మనం ఆరాధించుకోవాలి. ఈరోజు మతాలు, కులాలు అన్నీ వదిలేయాలి. మనుషులుగా ప్రేమించాలి. మనిషిని మంచిగా ప్రేమించాలి. మనిషిని మంచిగా ప్రేమిస్తేనే అది. అంతేగాని మతము, కులము, రాజకీయము ఇవన్నీ మనకి వ్యర్థం. ఇది రాజకీయము, మతము, అహంకారము, దోషము, నీ నాలుక అదుపులో పెట్టుకోవాలి. తన నాలుకని అదుపు పెట్టుకోడు తన శిక్షకి తప్పించుకుంటాడని దేవుడు వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రములు. మనమందరం కూడా, మన ఆత్మీయులు మనమందరం కూడా పరిశుద్ధాత్మతో నింపబడి పరిశుద్ధులుగా మనము ఒకరొకరు ప్రేమ కలిగి మనం పరలోక రాజ్యం చేరడానికే ఒక్కో మెట్టు చారాలు చేసుకుని కాక దేవుడు మన తోడై ఉండి ఎప్పుడు కూడా మనం వెళ్ళే స్థలంలన్నీ కూడా దేవుడు చూచి విడబాయడు అన్నారు. దేవుడి మాటలు మనము హృదయంలో ఉంచుకుని మన పరలోక రాజ్యం చేరును కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకి కారుభూతుడైన మా పరలోకమందు మా కన్న తండ్రి, మీ ఘనమైన నామానికి లెక్కలేని వందనాలు, స్తోత్రాలు. నిత్యుడకు తండ్రి, ఆలోచనకర్త, నిన్న నేడు ఏకరీతికున్న దేవునికి స్తోత్రములయ్యా. ప్రతి దినం కూడా నేను మమ్మల్ని నూతన పరుస్తూ, నూతన ఆనందం, నూతన బలము, శక్తితో నింపుతూ ఉన్నారు తండ్రి.
రాత్రి కాలం ఎలా పడుకున్నామో మాకే తెలియదు నాయన. ఉదయాన్నే స్వస్థంగా లేపి మమ్మల్ని ఎంతో బలపరుస్తున్న దేవా నీకు స్తోత్రములయ్యా. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను విడవను అంటున్నావు తండ్రి. ఏ స్థలంలో ఉన్నా, ఎక్కడ పని చేసుకున్నా, ఎక్కడ ఉన్నా మేము విడవను అంటున్నారు తండ్రి. ఆత్మ చెప్పే మాటలు మనుషులుగా మేము గ్రహించుకునేటట్లుగా బలపరచండి. మీ కోపానికి నేను మేము బలవకుండా తండ్రి, మీ ప్రేమలో మేము ఉండేటట్లుగా, మీ ప్రేమ, శాంతి, సమాధానం అన్నింటిలో మేము ఉండేటట్లుగా బలపరచండి. ఒకరొకరు ప్రేమించుకునేట్లుగా బలపరచండి. ఈరోజు ప్రపంచంలో జరుగుతున్న ఇబ్బందులను, శోధనలను మీరు జ్ఞాపం చేసుకోండి. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపం చేసుకోండి. ప్రపంచంలో ఉన్న ప్రతి ఆర్థిక ఇబ్బందులు మీరు జ్ఞాపం చేసుకోండి. ప్రతి దేశంలో ఉన్న అధికారులు మీరు జ్ఞాపం చేసుకోండి. ఏ అధికారులని నియమించున్నారు, వాళ్ళు తలకెక్కకుండా పొగరెక్కకుండా ఎంతసేపు ప్రజలకు ఏం చేయాలి, మేమందరం పరలోక రాజ్యం చేరడానికి ఏం ఉపయోగపడుతుందని గ్రహించుకునేటట్లు బలపరచండి. ఈ లోకంలో ఏం తిన్నామా, ఏం తాగామా అని కాకుండా నేను ఎంతసేపు పరలోక రాజ్యం ఒకటి ఉంది. నువ్వు ఏం తినపోయినా దేవుడు నేను కాచేవాడు, రక్షించేవాడు అని గ్రహించుకునేటట్టు ప్రపంచం జ్ఞాపం చేసుకునేటట్టు బలపరచండి. ప్రపంచంలో ఉన్న ప్రతి కుటుంబాలు మీరు జ్ఞాపం చేసుకోండి. ప్రతి కుటుంబంలో ఉన్న పరిస్థితులు మీరు జ్ఞాపం చేసుకోండి. ఆర్థిక ఇబ్బందులు బిడ్డలు జ్ఞాపం చేసుకోండి. అప్పుల బాధలో ఉన్న బిడ్డలు మీరు జ్ఞాపం చేసుకోండి. నేను వాళ్ళ పంటలో ఏ పంట పండిస్తున్న నష్టపోతున్నారో, వాళ్ళ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు నష్టపోతున్నారో మీరు జ్ఞాపం చేసుకోండి. వాళ్ళు 100 60 30 బలపరచండి తండ్రి, దీవించండి. ఇంకా నేను ఏ కుటుంబంలో అనారోగ్యంతో ఉన్నారు తండ్రి, ఆ బిడ్డలను ఆయన మీరు జ్ఞాపం చేసుకుని ఆయన కాలు చేతుల నొప్పులతో, షుగర్ వ్యాధులతో, డెంగ్యూ జ్వరంతో, లో బీపీతో, లో బీపీతో నేను గ్యాస్ నొప్పితో బాధపడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపం చేసుకోండి. సర్స్ నుంచి కాలు వరకు కూడా అమూల్యమైన రక్తంతో మీరు పోషించండి. ఈరోజు ఎంతమంది బాధపడుతున్నారని ఆ బిడ్డలు మీరు జ్ఞాపం చేసుకోండి. ఈరోజు నేను రాకపోకల్లో ఎవరు ఉన్నారని ఎవరు ఎక్కడికి వెళ్తున్నారు, ఏ పని మీద వెళ్తున్నారు మీరు సఫలపరచండి. ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపం చేసుకోండి. ప్రతి జీవితాల్లో మీరు వెలుగులు నింపండి. ఈరోజు నేను ప్రతి ఒక్కరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈరోజు గర్భఫలం అనే బిడ్డల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఎన్ని సంవత్సరాలు అయినా నైనా వాళ్ళ పిల్లలు లేకుండా ఇబ్బందులు పడుతున్నారు. పరిశుద్ధాత్మతో మీరు గర్భఫలం తేడా యెహోవా ఇచ్చే బహుమానాన్ని పొందుకునేటట్లు బలపరచండి. ఈరోజు వివాహం జరగని బిడ్డలు మీరు జ్ఞాపం చేసుకోండి. ఏ వధువుని ఏ వరువుని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు మీరు చెప్పి వివాహం అన్నింటిలో ఘనమైందని మీ వాక్యం చదివిస్తుంది. అదే తిరిగి బలపరచండి. నేను దీవించండి, ఆశీర్వదించండి. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకున్న బిడ్డలు మీరు జ్ఞాపం చేసుకోండి. వాళ్ళందరూ కూడా నేను పరిశుద్ధాత్మతో నింపబడి నేను 100 ఫలింప చేయండి తండ్రి. పరలోక రాజ్యం చేరేంత వరకు వాళ్ళని బలపరచండి. ఈ నూతన సంవత్సరాలు ఇంకా నైనా వాళ్ళు మీకు మరి సువార్తకి ఎలాగ ఉపయోగపడాలో మీరు చిత్తమో వాళ్ళకి మరి దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఈరోజు ప్రపంచంలో ఉన్న ప్రతి చర్చిల కోసం, ప్రతి దైవజనుల కోసం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి చర్చిని మీరు జ్ఞాపం చేసుకోండి. ప్రతి పరిశుద్ధాత్మతో మీరు నడిపించండి తండ్రి. ఈరోజునైనా ప్రతి సన్నిధిలోనైనా మీ ఆరాధన లేకుండా మనుషుల ఆరాధనలు జరుగుతూ ఉన్నాయి తండ్రి. మీరు ఒకసారి జ్ఞాపం చేసుకోండి. ఎంతసేపు అప్పులు చేసి ఇది చేసాం అది చేసాం, ఏ దేవుడు కూడా దేవుడు చెప్పలేదు, పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు కూడా చెప్పలేదు తండ్రి మీరు అప్పులు చేయండి అని. అదే రీతికి ఈ రోజునైనా ఎంతసేపు మనుషుల మీద రుద్దటానికి చూస్తున్నారు తండ్రి. వ్యాన్వర్డ్ చేయాలని, ఇది చేయాలని, అది చేయాలని ఎంతసేపు ప్రజల మీద రుద్దతాకే చూస్తున్నారు తండ్రి. పరిశుద్ధాత్మతో ఏం చేయాలో పరిశుద్ధాత్మ దగ్గర పెట్టేటట్లుగా వాళ్ళు బలపరచండి. తండ్రి అయినా, కుమారుడైనా, క్రీస్తైనా ఎవరు పరిశుద్ధాత్మ ఏక నామంలో అతను దేవుడి ముందు పెట్టేటట్లుగా మీరు బలపరచండి, దీవించండి. ప్రతి అధికారులు మీరు జ్ఞాపం చేసుకోండి. మరి పాస్టర్లు మీరు జ్ఞాపం చేసుకోండి. మరి యవనస్తుల్ని, కన్నికల్ని, మరి కన్నికలైనా బుద్ధి లేని కన్నికలాగా మారిపోతూ ఉన్నారు తండ్రి. బుద్ధి లేని కన్నికలను చూసి బుద్ధున్న కన్నికలు కూడా మారిపోతున్నారు. నేను ఒకసారి మీ సంఘం జ్ఞాపం చేసుకోండి. పరిశుద్ధాత్మతో మీరు నింపబడి ఈరోజు విదేశాల్లో పనిచేస్తున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపం చేసుకోండి. ఎవరెవరు ఏ పనుల్లో ఉన్నారో, నేను విదేశాలకు వెళ్ళి డ్రైవింగ్, నేను సాఫ్ట్వేర్ ఉద్యోగం, మరి ఏ పనికి వెళ్తారో మీరు బలపరచండి. వేసాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపం చేసుకోండి. ఒకరు సాయం చేసుకునేటట్లు మోసం చేయకుండా నేను డబ్బులు తీసుకుని వేజాలు ఇవ్వకుండా, డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారు. నేను ఎవరైనా అప్పు తీసుకుంటే అప్పు వెనక్కి ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారు తండ్రి. సీట్లు వేస్తూ మరి ఇబ్బందులు పెడుతున్నారు తండ్రి. డబ్బులు వెనక్కోకుండా సీట్లు అన్ని కట్టించుకుని డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారు. ఆ బిడ్డలు మీరు జ్ఞాపం చేసుకోండి. వాళ్ళు మంచి మనసు ఇచ్చి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేటట్లు బలపరచండి. మరి విదేశాలకు వెళ్ళి మరి పిల్లం బిడ్డలని భర్తని వదిలిపెట్టేసి వెళ్తూ ఉన్నారు. నేను వాళ్ళు ఎందుకోసం వెళ్తారు, దానికోసమే చూసినట్లు మరి చెడు మార్గంలో నడుస్తూ ఉన్నారు తండ్రి. వాళ్ళు మార్చండి, వాళ్ళని చుట్టుపరచండి. ఇంకా నేను మేము పరలోక రాజ్యం చేరేంత వరకు కూడా మమ్మల్ని బలపరచండి. మా కొన్నుల్లో మరి మేము దూలాన్ని పెట్టుకుని ఎదలు కొనుక్కొని నసులు వెతుకున్నామేమో తండ్రి. మేము దుస్తులు ఆలోచించక నడవక పాపులు అనుసరించక మేము ఎంతసేపు దేవారాత్రులు ధ్యానించుకున్నట్లు బలపరచండి. మేమందరం కూడా పరలోక రాజ్యం చేరేంత వరకు కూడా మనుషులు నమ్మితే వ్యర్థమని, రాజులు నమ్మితే వ్యర్థమని, యెహోవాను ఆశిష్టం మేలని అందరూ గ్రహించుకునేటట్లు బలపరచమని తలోరని రాని ఉన్న తండ్రి కుమార పరిశుద్ధ నామములో ప్రార్థన బతిమాలి వేడుకుంటున్నాం తండ్రి.
యేసు రక్తం